శ్రోతలందరికీ నమస్కారం. నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. మీ ఆరోగ్యం ఎలా ఉంది? వాకింగ్కి వెళ్తున్నారా? మోకాల నొప్పులున్నా సరే వాన అనో ఇంకోటనో మానకండి. రైస్ ఎక్కువగా తినకండి. షుగర్ పెరిగిపోతుంది. అమ్మకు ఇబ్బంది అవుతుంది. అలాగే. సరే నాన్న, మళ్ళీ తీరిగ్గా మాట్లాడతా. ఫోన్ అమ్మకివ్వండి. ఏమోయ్, ఇదిగో అమెరికా నుండి అమ్మాయి శ్రావణి ఫోన్ అని 65 ఏళ్ల సదాశివం భార్య పార్వతిని పిలిచాడు. వస్తున్నాను అని పార్వతి వచ్చి ఫోన్ అందుకుంది. ఏమ్మా, ఎలా ఉన్నావు? అన్నట్లు మీకిప్పుడు టైం ఎంత? నిన్న ఫోన్ చేస్తానన్నావు, చేయలేదు. అడగటం మర్చిపోయా. ఆవకాయ మాగాయ తిన్నారా? అల్లుడి గారికి నచ్చాయా? బాగున్నాయమ్మా. ఆయనకు ఒక పట్టాన ఏవీ నచ్చవులే అమ్మా. మొదలైంది తల్లి కూతుళ్ళ ఫోన్లో రామాయణం. అదే ఊసిపోక లోకాభిరామాయణం. వీళ్ళు మారరు కదా అనుకొని నిట్టూర్చాడు సదాశివం. బిడ్డను ఎంత అల్లారుముద్దుగా పెంచాను. భుజాల మీద ఎత్తుకు తిరిగాను. బడిలో దింపాను. పరిగెడుతుంటే ప్రోత్సహించాను. ఏడిస్తే షికారు తిప్పాను. ఒక్క విషయం కూడా గుర్తుకు లేనట్లు నాతో రెండు పొడి మాటలు, తల్లితో గంటలు గంటలు. నెలకు ఒక్కసారి కూడా ప్రేమగా కూతురి పలకరింపు నోచుకోలేదా నేను? ఏం పాపం చేశాను? దీనికన్నా అల్లుడే నయం. ప్రేమగా పలకరిస్తాడు అని లోపల బాధపడ్డాడు. ఏమైందండి, అలా ఆలోచనల్లో పడ్డారు అని గంట తర్వాత పార్వతి అడిగింది. ఏమీ లేదు పార్వతి, నీతో పాటు నేను కూడా సమానంగా కష్టపడి పెంచాను కదా. ఇప్పుడు నా వృద్ధాప్యంలో పిల్లకు నా ధ్యాసే లేదు. ఎంతసేపు ఎక్కడ లేని కబుర్లన్నీ నీతోనే. అవన్నీ నాతో మాట్లాడాలని కాదు, నాతో కూడా కొన్ని విషయాలు పంచుకోవచ్చు కదటే. ఎందుకలాగా అని బాధపడ్డాడు సదాశివం. అలా ఏముండదండి, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఆడపిల్లలకు తల్లితో చనువు అంతే అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది పార్వతి. శ్రావణి నాతో ఎలా పొడి పొడిగా మాట్లాడుతుందో, నీతో ఎంత ఉత్సాహంగా మాట్లాడుతుందో నీకు అర్థం కాదులే పార్వతి అనుకొని సదాశివం మడత కుర్చీలో వెనక్కి వాలాడు. అంతలోనే మళ్ళీ ఆలోచనలు. నిజమే, ఆడపిల్లలకు తల్లితోనే ఎక్కువ అనుబంధం కదా. నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని పరిప్రశ్నలు వేసుకున్నాడు. మనసు అశాంతిగా మారిపోయింది. అయ్యగారు, అమ్మగారు బాత్రూంలో జారిపడ్డారండి. తలకు రక్తం కారుతుంది. కాళ్ళు చేతులు ఆడట్లేదండి అని గాబరాగా పని మనిషి లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి సదాశివంతో చెప్పింది. ఆతృతగా వెళ్ళి చూసిన సదాశివానికి నోటమాట రాలేదు. వెంటనే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పార్వతికి రక్తపోటు వల్ల పక్షవాతం వచ్చిందని నిర్ధారించారు. శ్రావణికి విషయం తెలిసింది. కంగారుగా సదాశివానికి ఫోన్ చేసింది. నాన్న, ఇలా ఎలా జరిగింది? అసలు ఏమైంది? తెలియదమ్మా, పొద్దునంతా బాగానే ఉంది, సడన్గా ఇలా. నాన్న, అమ్మ బీపీ మందు వేసుకుంటుందో లేదో తెలుసా? వేసుకుంటూనే ఉండాలి శ్రావణి. మీ అమ్మ అలా మందులు మానేసే మనిషి కాదు. మందులు వేసుకుంటే బీపీ ఎందుకు అంత ఎక్కువ అవుతుంది నాన్న? అయినా నిన్నడిగి ఏం లాభం? నీకు అమ్మ గురించి ధ్యాస ఉంటే కదా. అలా ఏమీ లేదు శ్రావణి. అమ్మ నేను వాకింగ్కు వెళ్తాము. తిండి విషయంలో కూడా అమ్మ జాగ్రత్తగానే ఉంటుంది. ఏమో నాన్న, అన్నీ సరిగ్గా చేస్తే ఇలా ఎందుకు అవుతుంది? మీకు ఎంతసేపు మీ ప్రపంచమే, అమ్మ సంగతి పట్టదు. ఇప్పుడు చూడండి ఏమైందో. మీరు అమ్మ గురించి శ్రద్ధ చూపించి ఉంటే ఈరోజు అమ్మ కోమాలో ఉండేది కాదు కదా నాన్న. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు ఎంతసేపు ఆ న్యూస్ పేపరు, న్యూస్ ఛానల్స్, మీ స్నేహితులు, పుస్తకాలు, ఇల్లు. అమ్మ ఎంత కష్టపడుతుందో ఏమీ తెలీదు. ఇప్పుడున్న పరిస్థితులలో నేను ఇండియా రాలేను. అమ్మను మామూలు చేయాల్సిన బాధ్యత మీదే. శ్రావణి మాటలు వినలేక ఫోన్ పెట్టేశాడు సదాశివం. ఒక పక్క భార్య కోమాలో ఉందని బాధగా ఉంటే, శ్రావణి మాటలు మనస్సును ఎంతో గాయపరిచాయి. జీవితమంతా కష్టపడి ఉద్యోగం చేసి శ్రద్ధగా పిల్లను చదివించి పెళ్లి చేస్తే చివరకు మిగిలింది ఇదా అనుకొని ఆ రాత్రంతా కుమిలిపోయాడు. మరునాడు పొద్దుటే తన ధర్మం
నిర్వర్తించాలని నిర్ణయించుకున్నాడు. కూతురు మాటలను పక్కకు పెట్టి పార్వతి కోలుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు. హైదరాబాదులోని బెస్ట్ డాక్టర్లను సంప్రదించి పార్వతి కేసును రివ్యూ చేయించాడు. సదాశివం శ్రమ వృధా పోలేదు. 10 రోజుల డాక్టర్ల భగీరథ ప్రయత్నాల అనంతరం పార్వతి స్పందించటం మొదలుపెట్టింది. ఓ వారం తర్వాత పార్వతిని ఇంటికి పంపించారు. నాన్న, అమ్మకు ఎలా ఉంది? నాకు వివరాలు వాట్సాప్ చేస్తూ ఉండండి. ఎలాగైనా అమ్మ వీలైనంత త్వరగా కోలుకోవాలి. శ్రావణి తన ధోరణిలో తండ్రికి సలహాలు. సదాశివం మౌనాన్ని పాటించాడు. దేనికి సమాధానం చెప్పలేదు. శ్రావణి కోరినట్లు వివరాలు ఏమీ పంపలేదు. ఇంటికి తీసుకువచ్చిన దగ్గర నుండి అత్యంత శ్రద్ధతో పార్వతికి ఫిజియోథెరపీ నడిపించే ప్రయత్నం చేయటం, ప్రతి ఒక్క విషయంలోనూ పసిపిల్లలా చూసుకున్నాడు. రోజుకు 14-15 గంటల పాటు ఈ సపర్యలు. ఏ ఒక్కరి సాయము తీసుకోలేదు. నాన్న, అమ్మ ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఏమైనా కావాలా? మొన్న మధ్యనే ఇల్లు కొనుక్కున్నాము. అయినా నా సేవింగ్స్ నుండి పంపించమంటే పంపిస్తాను. మీ అమ్మకు కావాల్సింది డబ్బు కన్నా సేవ శ్రావణి అని సమాధానం చెప్పాలనుకొని కూడా మౌనంగా ఉన్నాడు సదాశివం. నెల రోజుల తర్వాత పార్వతి మాట్లాడటం మొదలుపెట్టింది. ఏమండి, శ్రావణి వస్తానంది, చెప్పిందా? ఈ ఖర్చులన్నీ ఎలా పెడుతున్నారు? నాకు టెన్షన్గా ఉంది. కంగారు పడకు పార్వతి. మన వృద్ధాప్యం కోసం గత 20 ఏళ్లుగా నెలకు 5,000 దాచాను. ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి అన్నాడు సదాశివం. భర్త ప్రణాళికకు ముందు చూపుకు ఆశ్చర్యపోయింది పార్వతి. సదాశివం పట్టుదలతో, ప్రేమానురాగాలతో, సేవాభావంతో పార్వతి 4 నెలలలో నడవగలిగే పరిస్థితికి చేరుకుంది. ఈ 4 నెలలు తాను ఎంత శ్రమ పడింది, ఎంత ఖర్చు పెట్టింది, ఎలా ఇద్దరికీ రోజులు గడిచాయి అన్న వివరాలేవి సదాశివం శ్రావణికి చెప్పలేదు. పార్వతికి ఈ 4 నెలల్లో వాస్తవాలు అర్థమైనాయి. ఒక్క మారు కూడా శ్రావణి ఫోన్ కాల్స్లో తాము ఎలా నెట్టుకు వస్తున్నాము, నాన్న ఎలా ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాడు అన్న విషయమే అడగలేదు అన్నది గమనించింది. ఆ రోజు భర్త ఫోన్లో శ్రావణి తనతో పొడి పొడిగా మాట్లాడినందుకు ఎందుకు బాధపడ్డాడో అర్థమైంది. నాన్న, నేను క్రిస్మస్ సెలవుల సమయంలో పిల్లలతో అమ్మను చూడడానికి వస్తున్నాను. చలికాలం కదా, పిల్లలకు జ్వరాలు జలుబులు రాకుండా కాస్త ఇల్లు శుభ్రం చేయించండి, దోమతెరలు కొనండి అని చెప్పింది. శ్రావణి వచ్చింది. ప్రయాణంలో భర్త లేకుండా 2 పిల్లలతో రావటం ఎంత కష్టమైందో, విమానాశ్రయాలలో పిల్లల వల్ల ఎన్ని ఇబ్బందులు కలిగాయో ఏ కరువు పెట్టింది. అవసరార్థం అమ్మను పలకరింపులు, అమ్మ మామూలు కావడానికి ఇంకా ఎన్నాళ్ళు అని నాన్నను ప్రశ్నలు అన్నీ అయిపోయాయి. ఒకరోజు పిల్లలకు బోరు కొడుతుంది, పార్కుకు తీసుకువెళ్ళండి నాన్న అని శ్రావణి సదాశివాన్ని అడిగింది. అలాగే, అందరం వెళ్దాము అని బొటానికల్ గార్డెన్కు అందరూ ఆ సాయంత్రం వెళ్ళారు. శ్రావణి కూతురు సమీర ఆడుకుంటూ దబ్బున కింద పడిపోయింది. ఒక్క అడుగు అవతలకు పడితే పెద్ద గుంటలో పడేది. పిల్లను గమనిస్తున్న సదాశివం ఒక్క ఉదుటున లేచి వెళ్ళి మనవరాలి చేయి పట్టుకొని లాగి పెద్ద దెబ్బ తగలకుండా కాపాడాడు. శ్రావణికి గుండె ఆగినంత పనైంది. 2 పిల్లలతో ఇండియా వచ్చాను. సమయానికి మా ఆయన లేడు, చూసావా నా కష్టాలు అని తల్లితో అంది. అదే సమయం అని గ్రహించిన పార్వతి శ్రావణిని దగ్గరకు పిలిచింది. అలా ఒక రౌండ్ తిరిగి వద్దాము శ్రావణి, కాస్త నా చేయి పట్టుకో అని చెప్పి తల్లి కూతురి సాయం తీసుకొని నెమ్మదిగా నడుస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది. శ్రావణి, నీకు 4 ఏళ్ల వయసు. మనమందరం విశాఖపట్నం వెళ్ళాము. బీచ్లో అందరూ ఆనందంగా ఆడుకుంటున్న సమయం. నేను కాస్త దూరంగా కూర్చున్నాను. ఒక్క క్షణంలో నువ్వు నాకు కనిపించలేదు. ఇప్పుడు నువ్వు సమీర కింద పడిపోతుంటే ఎంత కంగారు పడ్డావో దానికి 1000 రెట్లు కంగారు పడ్డాను. నాకు ఈత రాదు. నేను ఆలోచించేలోపు నాన్న నీళ్ళల్లోకి దూకారు. 5 నిమిషాల తర్వాత
నిన్ను తన భుజాన వేసుకొని ఈదుకుంటూ బయటకు వచ్చారు. నాన్న ఆ రోజు మన పక్కన లేకపోతే, అదే నాన్న ఈరోజు మన పక్కన లేకపోతే, ఒక్కసారి ఊహించు. నాన్న జీవితం అంతా మన కోసమే, మన ఆనందం కోసం, మన రక్షణ కోసం. నువ్వు 10th క్లాస్లో ఉన్నప్పుడు పబ్లిక్ పరీక్షల 2 వారాల ముందు నీకు విపరీతమైన జ్వరం. ఇంట్లో బామ్మ మంచాన, నేను ఆవిడను చూసుకుంటే నాన్న నిన్ను చూసుకున్నారు. జ్వరం తగ్గేంత వరకు రాత్రింబవళ్ళు నీ పక్కనే ఉన్నారు. పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి నీకు సాయం చేశారు. నువ్వు తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దారు. ఒక్కగానొక్క బిడ్డవని కంటికి రెప్పలా కాపాడారు. నీకు ఆయనకు మధ్య అంతరం ఎప్పుడు వచ్చిందో తెలుసా? అమెరికాకు వెళ్ళిన తర్వాత నీకు ధ్యాస అంతా నా మీదే. తండ్రిగా ఆయన నీతో నడిచిన అడుగులను మర్చిపోయి కేవలం నీ అవసరాల కోసం, నీ మానసిక సంతృప్తి కోసం నాతో ఎక్కువ మాట్లాడటం వలన ఒక్క 2-3 రోజులు మీ ఆయన నీతో లేనందుకు నువ్వు ఎంత ఇబ్బంది పడి మా సానుభూతి కోరుకున్నావో చూసావా? మరి అదే నాన్న 25 ఏళ్ళు నీకు ఎన్ని చేశారో ఎప్పుడైనా ఆలోచించావా? ఇది చాలా అన్యాయం శ్రావణి. నువ్వు చేస్తున్న తప్పుల్లో నాకు కూడా భాగం ఉంది. నేను జబ్బున పడేంత వరకు నాన్నతో నువ్వు ఎలా మెలుగుతున్నావో నేను గమనించి నిన్ను సరిదిద్దలేదు. 4 నెలలు నాన్న నాకు చేసిన సేవ నువ్వు ఊహించలేనిది. రోజు మాట్లాడే నువ్వు నా కోసం ఒక్క వారం కూడా రాలేకపోయావు. నాన్నకు సాయంగా నిలబడలేకపోయావు. 65 ఏళ్ల వయసులో ఆయన విశ్రాంతి కోరుకునే సమయంలో నాకు అహర్నిశలు సేవ చేయాల్సి వచ్చింది. శ్రావణి, మగవాళ్ళు అనుకునేది కష్టకాలంలో నిలబడతారు అన్న దాన్ని బట్టే కన్న కూతురివైనా నువ్వే మాకు అండగా నిలబడలేకపోయావు. నాకు చాలా బాధగా అనిపించింది. అయినా నేను నీతో చెప్పలేకపోయాను. శ్రావణి, ఆడవాళ్ళు మాట్లాడి మనసులోని భావాలను తేలికపరుచుకుంటారు. మగవారికి అలా కాదు. అన్నీ చెప్పుకోలేరు. కానీ వాళ్లకు కూడా ప్రేమానురాగాలు పొందాలని, జీవిత చరమాంకంలో పిల్లల ఆనందంలో భాగస్వామ్యులుగా ఉండాలని మనసులో ఉంటుంది. తప్పకుండా అవతలి వారి నుండి చేతలతో, మాటలతో స్వాంతన వారికి లభించాలని కోరుకుంటారు. నువ్వు అది ఏ రోజు ఆయనకు ఇవ్వలేదు. ఆలోచించు. ఇప్పటికీ మించిపోయింది లేదు. నాన్నకు ఏమి కావాలో, ఆయనతో ఎలా ఉండాలో నిర్ణయించుకొని మసలుకు. గతమంతా ఆయన ఒక్క క్షణంలో మర్చిపోయి నిన్ను క్షమిస్తారు. శ్రావణికి నోట మాట రాలేదు. కంటనీరు జలపాతమై ఉప్పొంగింది. గత స్మృతులు పెళ్ళుబికి ఆ పితృమూర్తి పట్ల ఆరాధనా భావం, తన తప్పుల పట్ల అపరాధ భావం ఒకేసారి కలిగి ఆత్మశోధనకు దారితీశాయి. తల్లి తనకు కలిగించిన కనువిప్పుకు మనసులోనే కృతజ్ఞత తెలుపుకుంది. నాన్న, ఈరోజు సమీర పుట్టినరోజు. మీరు ఆశీర్వదించాలి. మీరు చిన్నప్పుడు నా పుట్టినరోజు సందర్భంగా నాకు బహుమతిగా ఇచ్చిన పుస్తకం నా బిడ్డకు నేను ఇస్తున్నాను. మీరు నా వెంటుండి అందించిన విలువలు, నా వెన్నంటి కలిగించిన ధైర్యం, నా విజయం కోసం చేసిన కృషి, వాటి వలనే ఈనాటి నా అస్తిత్వం. స్వార్థంతో నేను వేసిన తప్పటడుగులను చిన్నప్పటిలాగానే క్షమించండి. మళ్ళీ మీ బిడ్డగా మీ భావాలను పంచుకునే ప్రయత్నం చేస్తాను అని కన్నీటితో నమస్కరించింది. తండ్రి హృదయం కరిగింది. పార్వతి దూరంగా నిలుచొని సదాశివానికి నమస్కారం చేసి బిడ్డను తనను క్షమించమని కనుసైగ చేసింది. నాన్న మనసు ఉప్పొంగి వయసు ఓ 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. బాధ్యతగా, క్రమశిక్షణతో ప్రేమానురాగాలు అందిస్తూ కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించిన నాన్నలందరికీ ఈ కథ అంకితం. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ పేరు నాన్న మనస్సు. రచన అక్కిరాజు ప్రసాద్ గారు. కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్. అలాగే కొత్తవారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.